నమస్కారం. రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ బడ్జెట్ గ్రాంట్ల ప్రతిపాదన, పంచాయతీరాజ్ శాఖకు భారీగా నిధులు. శ్రీవారి మెట్లు చిరు వ్యాపారుల పోరాటం, 560 రోజులుగా దీక్ష, సిపిఎం సంఘీభావం. ఏడు 700 శ్లోకాల గీతను 15 పేజీలకు కుదించారా? టీటీడీ నిధుల మళ్లింపై జనసేన ఫైర్. తిరుపతిలో ముగిసిన జనగణన శిక్షణ, డిజిటల్ సెన్సస్ పై జె నివాస్ కీలక దిశానిర్దేశం. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన్ ఎదురుగా గత 560 నుంచి చిరు వ్యాపారస్తులు చేస్తున్న నిరసన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ లౌకికవాదానికి టీడీపీ స్వస్తి పలికిందని మండిపడ్డారు. లడ్డూలో కల్తీపై సిట్ నివేదికని బహిర్గతం పరచాలన్నారు. శాసనమండలి చైర్మన్ కు మతం రంగు పొలవడం నీచమైందని, అవినీతి పరులను శిక్షించాలని, సాగదీయడం మానాలన్నారు. శ్రీవారి మెట్ల మీద 25 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న 32 కుటుంబాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తొలగించడంతో ఈరోజు వీధుల్లో పడ్డారు. 562 రోజులుగా ఇక్కడ దీక్షలు చేస్తున్న టీటీడీ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా దారుణం. ఇంటికొక పారిశ్రామికవేత్తని చేస్తామని చెప్తూ ఒకవైపు, రెండో వైపున వ్యాపారాలు చేసుకుంటున్నామని వీధులు పాలు చేయడం అనేది అమానుషత్వం, చిత్తశుద్ధి, నిజాయితీ లోపించినటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకున్న వాళ్ళందరికీ లైసెన్సులు ఇచ్చి వ్యాపారాలని పునరుద్ధరించాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వారి దీక్షలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఆలస్యం చేసే కొద్దీ టీటీడీకి నష్టం, ప్రభుత్వానికి కూడా నష్టం. కాబట్టి వాళ్ళ మొర విని సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నిర్ణయాల కారణంగా 32 కుటుంబాలు ఈరోజు వీధిని పడ్డాయి. శ్రీవారి మెట్లలో 25 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారులు ఆ మెట్ల మీద వ్యాపారం చేసుకోకూడదని కూటమి ప్రభుత్వం వచ్చాక నిషేధించడంతో వాళ్ళంతా ఈరోజు వీధుల్లో పడి 562 రోజులుగా, దాదాపు 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే వీళ్ళు ఈరోజు ఇక్కడ దీక్షలు, అడ్మినిస్ట్రేటివ్ దగ్గర దీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, టీటీడీ నుండి స్పందన లేదు. ఈరోజు వీళ్ళు కానీ ఆ దీక్షలు చేయకుండా ఎవరి పని వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారు అనుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ పనులన్నీ అమ్ముకోవాలని ఒక స్వార్థ బుద్ధితో, కుట్ర బుద్ధితోటి అమాయకులైనటువంటి సాధారణ ప్రజల్ని బలి తీసుకోవడానికి ఈరోజు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వారు, ఆయన అందులో రోజు టీటీడీని గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏళ్ల సమస్య వాళ్ళ దృష్టిలో ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. టీటీడీలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, బయట చేసే వ్యాపారస్తులు కావచ్చు, దీన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు కావచ్చు, వీరందరి సంక్షేమము చూడకుండా ఒట్టి దేవస్థానం బోర్డు సంక్షేమం చూసుకుంటే ఉపయోగం ఏమిటి? అందువల్ల తప్పనిసరిగా ఇప్పుడు ఇంకా సాగదీసి వీళ్ళని ఇట్లా అన్యాయానికి గురి చేయకుండా, అక్కడ దారిలో పులిపోతుందని అంటున్నారు. ఇప్పుడు పులిపోతే రక్షణ కల్పించాల్సింది భక్తులకి, దారిని నడిచిపోయేటువంటి భక్తులకి, అది ప్రభుత్వ బాధ్యత. యాక్చువల్గా అలిపిరి మార్గంలో ఆ పులి సంచరిస్తున్నట్టుగా మీడియాలో పలుసార్లు వార్తలు వచ్చినాయి, ఫోటోలు కూడా వేశారు. శ్రీవారి మెట్ల మీదుగా ఉన్నట్టుగా అసలు ఎప్పుడూ రాలేదు, అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే పులికి ఇది చాలా అడ్వాంటేజ్ ఏరియా అవుతుంది అలిపిరి మీదుగా. అక్కడ రక్షణ కల్పించాల్సిన చోట రక్షణ కల్పించలేదు, అవసరం లేని చోట మాత్రం వ్యాపారాలు తొలగించారు. ఏమనైనా తలతెక్క నిర్ణయం కాక ఏమనాలి దీన్ని? ఇటువంటి నిర్ణయాలని తో టీటీడీ ప్రతిష్ట దిగజారిపోద్ది. తక్షణం దీన్ని ఉపసంహరించుకొని వాళ్ళందరికీ వెంటనే ఉపాధి కల్పన కోసం వాళ్ళ వ్యాపారాలకి అనుమతి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇక్కడ వీళ్ళు దీక్ష చేస్తున్న వారికి మా పార్టీ తరఫున పూర్తి మద్దతుని, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను. అది విడిగా మాట్లాడు. ఎందుకంటే గత 20-30 రోజులుగా రాష్ట్రంలో లడ్డు, నెయ్యి కల్తీ గురించి తప్ప ఇంకొక చర్చ లేకుండా పోతున్నది. అసలు సమస్య ఏంటంటే, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ అవినీతికి పాల్పడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చర్య తీసుకోవటానికి బదులు అసలు ఈ రోజు వరకు కూడా నిన్న శాసన మండలిలో
ఒక నోట్ ఇచ్చారు. నోట్ ఎందుకు? ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు కూడా మీరు సిట్ నివేదిక ఇవ్వరా? ఎందుకు దాచిపెడుతున్నారు సిట్ నివేదిక? దాన్ని దాచిపెట్టి అది జరిగింది ఇది జరిగింది అని చెప్పనంటే, అందుకని ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము డిమాండ్ చేస్తుందంటే సిట్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నియమించింది, సిబిఐ వాళ్ళు ఉన్నారు, అందులో రాష్ట్ర పోలీసు ఉంది. ఈ నివేదిక ఆధారంగా ఎవరు అవినీతి పరులు దోషులని నిర్ణయించారో వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఈ సమస్య సమక్షిపోద్ది. దానికి బదులు ఆ నివేదికను దాచిపెట్టి దాన్ని రాజకీయ సమస్యగా మార్చి, రాజకీయ సమస్య కాస్త ఇప్పుడు మత సమస్య కింద మార్చేశారు. ఇది మరీ అన్యాయం. అసలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు, ఏమంటే అర్థం కావట్లేదు. లడ్డూకి నెయ్యి సరఫరా చేస్తుంది ఎవరు? హిందువులే. భోలేబాబు ఎవరు? అన్న క్రిస్టియనా ముస్లిమా? సరఫరా చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు హిందువులు, ఇక్కడ తయారు చేసేవాళ్ళు హిందువులు. ఇంతమంది కళ్ళు కప్పి జగన్ హయాంలో తిరుమలలో భగవద్గీత పుస్తకాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. టీటీడీ చరిత్రలోనే భగవద్గీత పుస్తకాల ముద్రణ అతిపెద్ద స్కామ్ అన్నారు. 700 శ్లోకాలతో భగవద్గీత పుస్తకం ఉంటుందని, అలాంటిది 15 పేజీలతో భగవద్గీతను ముద్రించి కోట్ల రూపాయల శ్రీవారి నిధులను భూమన ధర్మారెడ్డి తమ ఖాతాలోకి మళ్లించుకున్నారని ఆరోపించారు. 50 గ్రాములు కూడా లేని భగవద్గీత పుస్తకాన్ని వైసీపీ హయాంలో ముద్రించారని, భగవద్గీత ముద్రించిన వారి పేర్లు వేసుకోవడం టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేదని, భగవద్గీత పుస్తక ముద్రణలో ధర్మారెడ్డి పేరు ఎందుకు వేశారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ భూమన ధర్మారెడ్డిలో యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. వైసీపీ హయాంలో జరిగిన భగవద్గీత భాగోతాన్ని బయటపెట్టినందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును టార్గెట్ చేశారని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రెస్ మీట్లో మరొక టీటీడీ స్కామ్, జగన్ ప్రభుత్వంలో మరొక స్కామ్ బయటపడింది. మొన్న టీటీడీ చైర్మన్ గారు చెప్తే దాని మీద కొంచెం ఆరాధిసి కొన్ని వివరాలు సేకరించాం. అవేమంటే భగవద్గీత, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, ఇంకా జపానీస్, ఉర్దూ మర్చిపోతున్నారు. ఇంకేస్తారు రోజు చదివేవాళ్ళు డబ్బుల కోసం. ఈ 5 భాషల్లో అయినారు భగవద్గీతని. ఎంత దారుణం అంటే మేము ఒకటే అడుగుతున్నాం అన్న, మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మన భగవద్గీత గురించి అందరం దైవంతో భావిస్తాం. ఇంత పెద్ద పుస్తకం చూసుకుంటాం భగవద్గీత, లేదా ఇంత పుస్తకం చూసుకుంటాము. ఇంత పుస్తకం భగవద్గీత చూసామన్నా మనం. ఒకప్పట్లో సినిమా పాటలు వచ్చేది మనకి, తిరుపతిలో మనం పాటల పుస్తకాలు చూసేవాళ్ళం, అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు కాబట్టి యూట్యూబ్లు, MP3లు అవి చేసిన జనాలు పట్టించుకోవట్లేదు. అప్పుడు పాఠక పుస్తకాలు చదివేవాళ్ళం. ఈ రోజుల్లో భగవద్గీత అంటే మన తరతరాలు హిందూ సాంప్రదాయం సంబంధించి హిందువులకి ఒక బ్రాండ్ సెంటిమెంట్గా దేవునితో కొలుస్తాం భగవద్గీతని. అటువంటి భగవద్గీతని లాస్ట్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఆయన దిగిపోయి ముందు చేసిన ప్రింట్ ఇది. 5 బుక్కులు కలిపిన 50 గ్రాములు కూడా లేవు. భగవద్గీత మామూలు మనకు కేజీలు ఉంటుంది అనుకుంటా, 50 గ్రాములు కూడా లేవు. 700 శ్లోకాలతో భగవద్గీత ఉంటుంది. నాకు కూడా చాలామంది స్వామీజీతో పొద్దున మాట్లాడా, స్వామి భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 700 శ్లోకాలతో ఉంటాయి నాయన అన్నాడు. ఇది ఎక్కడున్నాయి నాకు అర్థం కావట్లేదు, 700 శ్లోకాలు అర్థం కావట్లా. దీంట్లో ఒక డైలాగ్ అయితే రాస్తున్నారు పెద్దదిగా, మాట తప్పని మడమ తిప్పని మాయనీలకు బాసటగా నిలిచింది అని హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారో ఇది నేను కరుణాకర్ రెడ్డి గారిని అడగాలి. ఒకటి, వ్యాస మహర్షి గారు భగవద్గీత రాశారు దశాబ్దాల ముందు. ఇప్పుడు ఈ దశాబ్దాల్లో కరుణాకర్ రెడ్డి రాసినట్టు భగవద్గీత ఇది. దేవి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు రాసినట్టుంది భగవద్గీత. వీళ్ళిద్దరు రాసినట్టుంది దశాబ్దాల్లో. కలియుగం భగవద్గీత అనుకుంటాం దీన్ని, లేకపోతే ఏంటండి. అసలు భగవద్గీతలో నేను మొన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ భగవద్గీతలో స్కామ్ చేశారు అంటే నాకు బాధేసింది. వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు ఎవరు ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని పిలిచి సాల్వా కప్పాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి
వాళ్ళని తిడితే అట్ట మనము తిట్టకూడదు. ఏందండి 15 పేజీల భగవద్గీత రాసిన మేము తిడతామా? ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీలతో భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ఏవి ధర్మారెడ్డి గారిని సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందువుల మనోభావాలకు ఎంత దారుణమైన దెబ్బతీయడం అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది. 5 భాషల్లో 1 కోటి పుస్తకాలు అన్నారు. అంటే ఒక్కొక్క భాషలో దాదాపు 20 లక్షల పుస్తకాలు కొట్టారు. ఈ పుస్తకం కాస్ట్ ఎంత అంటే ఇది మనం చెప్పాలి, ఇంకా ఎంత పడుతుందో నాకు తెలీదు. స్కామ్ అయితే మాత్రం కోట్లలో జరిగింది. ఇప్పుడు మనం ఒక బడ్జెట్ చెప్పామనుకోండి, వాళ్ళది కాదు ఇంకా తక్కువ చెప్తారు. అది వాళ్ళే చెప్పండి. టీటీడీని అడుగుతున్నాం ఒకటే, ఇప్పుడు 40 లక్షల పుస్తకాలకు పైగా టీటీడీ గోడౌన్లో పడుంది. ఇవి రేపు వెళ్తాం, మీడియా కూడా రండి, మనం వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఒకసారి. పర్మిషన్ తీసుకొని గోడౌన్లోకి వెళ్ళి టీటీడీ డబ్బులతో, అంటే మన డబ్బులతో, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో ఎన్ని కోట్లు పెట్టి పుస్తకాలు కొట్టారు భగవద్గీత పేరుతో. ఇది ఎక్కడుంది? ఇప్పుడు ఇవన్నీ గోడౌన్లో ఉన్నాయి. ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం దీన్ని భక్తులు కూడా పంచండి అయ్యా. పంచాలంటే దీనిలో కారణం ఏమంటే, ఈ పుస్తకం రాసినట్టు కరుణాకర్ రెడ్డి గారు, ఏవి ధర్మారెడ్డికి పేర్లు వేసుకున్నారు. ఇది పబ్లిసిటీ. భగవద్గీతలు మీరు రాశారా? భగవద్గీత రాసి దశాబ్దాల ముందు రాస్తే మీకే సంబంధం, మీ పేర్లు ఎలా వేసుకుంటారు చూడండి. పబ్లిష్డ్ బై శ్రీ ఏవి ధర్మారెడ్డి 2వ పేజీలో. 4వ పేజీలో మాట తప్పని మడమ తిప్పని మీద మొత్తం చదవాలంటే ఇంకా టైం పడుతుంది. కింద భూమన కరుణాకర్ అధ్యక్షులు, టీటీడీ పార్లమెంట్ సభ్యులు. భగవద్గీతలు మీ పేర్లు వేసుకోమన్నారా? మనము ఒక కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తప్పు జరిగినా, నిజము తప్పు చేసినా చేయకపోయినా, వాడు నేరం చేసినా చేయకపోయినా భగవద్గీత ఒట్టేసి చెప్తారు. భగవద్గీత ఒట్టేసి చెప్తున్నాం, నేను నిజమే చెప్తాను అంటున్నారు. ఆ భగవద్గీత కల్తీ చేశారయ్యా. ఇలా కల్తీ నెయ్యిని చూసినాం, కల్తీ ప్రసాదాలు చూసినాం, ఆఖరికి భగవద్గీత కల్తీ చేశారు. వాస్తవం ఇది. అందరికి డౌటు. ఇప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగాడు, ఇది భగవద్గీత అని అడిగాడు. అవును సార్ అన్న. ఇట్లా చూసినాడు, ఇన్ని 10 పేజీలు అన్నాడు. ఏం రాశారు దీంట్లో? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? భూమన కరుణాకర్ రెడ్డి చెప్తారా? ఏవి ధర్మారెడ్డి లేడు, పారిపోయినట్టున్నాడు. మా అవ్వ రోజావ నేను ఏదో మాట్లాడి దీని గురించి కూడా ఆమె చెప్తుందా? నేను టీటీడీ చైర్మన్ గారు మొన్న చెప్పాను ఒక విషయంలో ఆరాధిస్తే, దాన్ని బట్టి బాగా నాకు అబ్జర్వ్ అయింది. ఈ భగవద్గీత డబ్బులతో తిరుపతి ఎలక్షన్లు చేశారంట వాళ్ళు. అధర్మమైన డబ్బుతో ఎలక్షన్ చేశారు కాబట్టే చిత్తుగా తిరుపతిలో ఓడిపోయినారు. అధర్మమైన డబ్బు ఇది. వెంకటేశ్వర స్వామి డబ్బుతో భగవద్గీత పేరుతో మీరు ఎలక్షన్ చేశారు కాబట్టి మీరు ఓడిపోయారు తిరుపతిలో దారుణంగా. ఇప్పుడు ఈ లెక్కాచారం ఎవరు చెప్తారు? టీటీడీ విజిలెన్స్ వింగ్ని అడుగుతున్నా, ఈ భగవద్గీతలన్నీ ఏం చేయబోతారు? ఇప్పుడు ఆ ఉన్న స్టాక్ని ఏం చేస్తారు? దీంట్లో ఎంత ఖర్చు పెట్టారు? నాకున్న సమాచారం అయితే భారీ కుంభకోణం తెలిసింది. అది 30 కోట్లు కావచ్చు, 40 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు. ఈ బుక్కి అంత అవ్వదు. ఇది పబ్లిసిటీ ప్రైవేట్లో కొట్టించారు కాబట్టి ఎంత మహా అయినా లాట్లో ఎవడో స్పాన్సర్లు కొట్టించి ఉండొచ్చు. ఒకవేళ డబ్బులు, ఆ డబ్బులు కూడా బిల్లులో పెట్టారు నాకు తెలిసి. ఇది కూడా బిల్లు పెట్టి ఈ డబ్బులతో ఎలక్షన్ చేశారని చెప్పి బిఆర్ నాయుడు గారు మనం చెప్పారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ నూతన ఈవోగా బీకే వెంకటేశ్లు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలో ఈ రోజు ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్లకు ఆలయ వేద పండితులు ఆశీర్వదించారు. అలాగే ఆలయ సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం జ్ఞానప్రస్తుత నంబ సమేత వాయులింగేశ్వరుని ఈవో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈవో వెంకటేశ్లు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ అభివృద్ధికి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం అయ్యేలా కార్యాచరణ చేపడతామన్నారు. హస్తేశ్వర శివః కరోతు నిత్య కళ్యాణం కరుణాభరుణాలయ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి. शुभ मुहूर्तो अस्तु।
శతమానం భవతి శతాయు పురుషశ్రేణియ ఆయుష్యేంద్రియ. అందరికీ నమస్కారం. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఈరోజు నేను ఇక్కడ ఏదో చార్జ్ తీసుకోవడం జరిగింది. సో టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు దేవుని సంతృప్తిగా దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది నాకు దర్శనం అనే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. నాకు అందరి సహకారం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవ్యాప్తంగా జరగనున్న జనగణన 2027 ప్రక్రియను తిరుపతి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. తిరుపతిలో జరుగుతున్న 3 రోజుల జిల్లా స్థాయి సెన్సస్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన నేడు రాష్ట్ర జనగణన కార్యకలాపాల డైరెక్టర్ పౌర నమోదు డైరెక్టర్ జె నివాస్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పూర్తిస్థాయి డిజిటల్ సెన్సస్ విధానంపై సిబ్బంది పట్టు సాధించాలని ఆయన సూచించారు. సిఎంఎంఎస్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ల ద్వారా డేటా సేకరణలో ఖచ్చితత్వం ఉండాలని స్పష్టం చేశారు. ఈసారి సెన్సస్లో కులాల వారీ గణన కూడా చేరిన నేపథ్యంలో ప్రతి వ్యక్తి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం అత్యంత అవసరమని నివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ గడువులోగా సర్వేను పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. After that, we explained what is the role specifically for the charge officer and technical assistance. How crucial you all are going to play in the census 2027, because this is the first digitally driven census is going to happen in India. So every activity, every monitoring activity, every conducting part of census is through digital portal. We have explained CMMS, census management and monitoring system. Second aspect, when it comes to monitoring, see, currently we are having close to about, let's say, about 90,000 enumerators. What will happen is that the first task for us is to see whether an enumerator has started the work. అప్లికేషన్స్ మా ఏఎస్ఓ వాళ్ళు ఏమి ఇచ్చారంటే బేస్డ్ ఆన్ పంచాయత్ నేషనల్ అని ఒక పంచాయతీలో ఒకటి చూపించారు. బట్ నేషనల్ రెవెన్యూ విలేజ్లో అది రాదు సార్. బియాండ్ ది రెవెన్యూ విలేజ్ నియర్ ఆర్ఎఫ్ వస్తుంది సార్ అది. బట్ పంచాయతీలో ఉంది కాబట్టి పంచాయతీలో నోటిఫై చేసేసారు. ఇప్పుడు మాకు నెక్సర్లో వచ్చేసింది సార్. బట్ ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో మాకు రెవెన్యూ బార్డర్లో అది లేదు సార్. బ్లాక్ హెచ్ఎల్బీస్ క్రియేషన్ చేసేటప్పుడు బియాండ్ రెవెన్యూ విలేజ్ బౌండరీ మేము వెళ్ళాలి. అలా వెళ్ళొచ్చా? అలాగే ఇంకోటి కూడా ఉంది సార్, బిఎస్ఎస్ కూడా ఉంది. అది కూడా పంచాయతీ తడుగులో చూపించారు కానీ రెవెన్యూ విలేజ్లో తడుగులోకి రాదు సార్ అది. ఫారెస్ట్ విలేజెస్ ఉన్నాయి. సో ఫారెస్ట్ విలేజెస్ ఏమవుతుందంటే రెవెన్యూ ఉండదు కదా. అండ్ దెర్ ఆర్ ఫారెస్ట్ విలేజెస్ ఈవెన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ నౌ డినైయింగ్. మా దేవుడు లేకపోతే దేవుడు let's say issues or this thing, they are not accepting this thing. But there are villages. So that's why what the Government of India has clarified is that as an institutions, but most of them they are occupied 24/7 and 365 days. How should we consider them as a vacant or a land? How should, because they will be always overcrowded, sir. There are institutions. Similarly, how to treat them? Yes, sir. It's a. Shall we take it as a households? it is very clear that basically if it's an institution and institutional household is it has to be a registered kind of thing. That is the only criteria it says. Then it's like, but you are you are sure that it is going to be or it's operating as a large district. Yes, sir. What manaki census meeda we had training, tarvata hands on sessions kuda మనం స్మాలర్ గ్రూప్స్గా విడిపోయి చేయడం జరిగింది. మనకి సార్ కూడా మన డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకొని రావడం, దాన్ని బట్టి మీరు ఈ యొక్క ఆపరేషన్స్ మొత్తానికి ఎంత సీరియస్నెస్ ఉందనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మొన్న కూడా చెప్పాను. సో దిస్ ఎ స్టాట్యుటరీ యాక్టివిటీ విచ్ వీఆర్ బౌండ్ టు డూ. మనకి ఏదైతే లాస్ట్ 3 days మీ అందరికీ చెప్పడం జరిగిందో చార్జ్ ఆఫీసర్స్ రోల్ అనేది చాలా క్రిటికల్. ఆ చార్జ్లో ఉన్నటువంటి మొత్తం సూపర్వైజర్స్, ఎన్యూమరేటర్స్ అందరికీ
యూ విల్ బి ద లీడర్. ఎటువంటి డౌట్స్ ఏదన్నా ఫీల్డ్ లెవెల్లో వచ్చినా ప్రతిసారి వాళ్ళు ఏదైతే ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఆర్ఎల్స్ అడిషనల్ సెన్సస్ ఆఫీసర్ అయినటువంటి ఏసీ కానీ డిఆర్ అని వీళ్ళకి అప్రోచ్ అవ్వాల్సిన ఇది ఉండకూడదు. మీరే సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా పూర్తిగా మీరు అర్థం చేసుకొని మీరు యూ షుడ్ బి ఏబుల్ టు గైడ్ యువర్ ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్. సో మళ్ళీ May 1 నుంచి యాక్చువల్ హౌస్ లిస్టింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపే మీరు మీకు ఇచ్చినటువంటి డ్యూటీస్ ఏదైతే ఉందో దాన్ని మీకు మెటీరియల్ ఇస్తాం, అదంతా కూడా మీరు చదవండి. ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ మెటీరియల్ కూడా మీరు డీటెయిల్గా చదివితేనే మీకు అర్థం అవుతుంది. చెప్పాలి మొన్న కూడా మీ అందరికి చెప్పాను. సో దట్ ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్లీగా వాళ్ళతో మాట్లాడాలి. మనకి వచ్చే డేటా వాట్ ఎవర్ కీ టెల్స్ దట్ ఈస్ ద ఇంకా మీకు అన్నీ కూడా కనిపించగలుగుతుంది, రైట్. తర్వాత లోకల్ ప్రామినెంట్ లీడర్స్ అందరినీ కూడా మీరు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోండి. యూ విల్ గెట్ బెటర్ డేటా, యూ విల్ గెట్ బెటర్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్ర ఆధ్వర్యంలో 8వ జన్ ఔషధి దివాస్ 2026 కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉచిత మెడికల్ హెల్త్ చెకప్ శిబిరాన్ని ఈ రోజు నిర్వహించారు. జిల్లాలోని 136 జన ఔషధ కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి తక్కువ ధరలకే మందులను పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరంలో షుగర్ పరీక్షలు, రక్తపోటు పరీక్షలు నిర్వహించడంతో పాటు వైద్యులు రోగులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. ఈ శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మందుల ఖర్చు సాధారణ ప్రజలపై భారం అవుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రాల ద్వారా సుమారు 70% వరకు మందుల ధరలు తగ్గి ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని నిర్వాహకులు తెలిపారు. వాళ్ళందరికీ మేడం పోతే డాక్టర్ ప్రజాసేవలు అంకితమైన శ్రీకాళహస్తి కెమిస్ట్రీ దగ్గర వైస్ ప్రెసిడెంట్ అంటారు. మీడియాకి అంతేనా? సార్ సూళ్ళూరుపేట ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశారు సార్. మొన్న ఈవినింగ్ 4 or 5 అయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేశారు సార్. మార్నింగ్ వచ్చేస్తుంటారు అంటే మధ్య దగ్గరికి ఎట్లా వస్తున్నారంటే సార్, ఏమేమి చేయాలా, ఎట్లా చేయాలా దానికోసం వస్తున్నారు సార్. ఒక్కసారి సార్ ఒక్కసారి మధు ఇద్దరే ఉన్నాడు మాట్లాడిస్తాను. తగ్గించుకోండి, వాటినే చేస్తాం. మళ్ళీ చెక్ చేసుకుంటాం, 150 ఎంత తక్కువ అయితే మనకి టాబ్లెట్ వాడాలి, సాల్ట్ తగ్గించుకుని. తిరుపతి జిల్లా సచ్చివేడు మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాబు బాలకుర్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో సహజ వనరులను దోచుకుంటూ సమాజాన్ని నాశనం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ప్రభుత్వ అధికార వర్గం మరియు రాజకీయ నాయకులపై కొరడ జొలిపించారు. సచ్చివేడు మండలంలో మైనింగ్ మాఫియా విస్తృతంగా సాగుతోందని, దీనికి కొందరు అధికారులు మరియు రాజకీయ నాయకులు అండగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం 5,000 క్యూబిక్ లోడింగ్ మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ రోజుకు 1,00,000 క్యూబిక్ వరకు అక్రమంగా తవ్వకాలు చేసి తరలిస్తున్నారని తెలిపారు. రోజుకు 200కు పైగా టిప్పర్ లారీల ద్వారా ఖనిజ సంపదను తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి సరైన రాయల్టీ చెల్లించడం లేదని ఆయన అన్నారు.
శ్రీకాళహస్తి క్షేత్రంలో ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు అత్యంత వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తులకు విశేష సేవలు అందించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ఘనంగా అభినందించారు. తన ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కొట్టే సాయి మాట్లాడుతూ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు క్రమశిక్షణతో అంకిత భావంతో సేవలు అందించిన విద్యార్థుల కృషి అభినందనీయమన్నారు. దేవస్థానం భవిష్యత్తులో నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ఉండాలని, వారి క్రమశిక్షణ భక్తులకు ఎంతో ఊరటనిస్తుందని ఆయన ఆకాంక్షించారు. థ్యాంక్ యూ. నేను మీకు చెప్పాలి చేసిన సేవలు ఆ తేదీ దగ్గర కూడా బాగా పనిచేశారు. మీరు ఇబ్బందులు పడినా కూడా అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా రమేష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు మీ సేవలు ఇంకా టెంపుల్కి ఉపయోగపడాలి, ఎక్కువగా ఉపయోగపడాలి. మీ యొక్క బాధ్యతని మీకు చాలా ఆనందంగా ఇన్సూరెన్స్ గైడ్స్ వీళ్ళకి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క శివరాత్రికి వీళ్ళు పడిన కష్టం వర్ణనాతీతం. నిజంగానే ఎంతో భక్తులకి ఆ కష్టాన్ని వీళ్ళు పడ్డారే తప్పితే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలిగించకుండా చేసిన స్కౌట్స్ అండ్ గైడ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగానే మన రమేష్ గారు ఈ యొక్క స్కౌట్స్ అన్న జిల్లా ఇన్ఛార్జ్, ఆయనకి కూడా నేను ధన్యవాదాలు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళు 31 సంవత్సరం, ఈ సంవత్సరంతో 31 సంవత్సరం ఈ గైడ్స్ ఈ స్కౌట్స్ వాళ్ళు శివరాత్రి బ్రహ్మోత్సవాలకి పాల్గొనడం జరిగింది. దీనికి వీళ్ళందరికీ ఆ ఒక వాయులింగేశ్వరుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగానే మా ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి సహాయమైనా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఏ అయితే ఉపయోగపడుతుందో అవన్నీ మేము చూసుకునేటట్టు ముందరికి వెళ్తాం. రాబోయే కాలంలో కూడా వీళ్ళ సేవలు దేవస్థానానికి చాలా అవసరం పడుతుంది. వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలో మేము చూస్తామని రమేష్ గారికి తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. జీవకోన్లోని విశ్వం స్కూల్ నందు నగరపాలక సంస్థ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాను కమిషనర్ ఎన్ మౌర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని బంగారు కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు మార్గదర్శులు ముందుకొచ్చి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సహకారంతో జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. ఈ మేళాకు సుమారు 300 మంది హాజరు కాగా అందులో 200 మంది బంగారు కుటుంబాల వారు ఉన్నారని తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపున్న వారికి పలు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు. మంచి కంపెనీలు అర్హులైన వారికి యాజమాన్యాల అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. 3 రోజుల పాటు ఈ జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, రెవెన్యూ అధికారి రవి, సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఫోర్ బంగారు కుటుంబాల కింద మనము ఈ విశ్వం
విశ్వనాథ్ రెడ్డి గారు వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ ఈ స్కూల్లో ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో నియర్లీ 300 మెంబర్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యారు. సో అందులో 200 మంది బంగారు కుటుంబాలు మనం టైఅప్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ 18 to 35 ఇయర్స్ ఉన్న ఏజ్లో సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసము వీళ్ళు టైఅప్ చేసేసి ఒక 6 ఏజెన్సీస్తో శాంసంగ్, మార్గదర్శి లాంటి ఏజెన్సీస్తో టైఅప్ చేసేసి ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ ఈ 3 days కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ లేకోకుండా బట్ ట్రై చేస్తున్న వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అండ్ బేస్డ్ ఆన్ యువర్ మెరిట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. జిల్లా ఆర్థిక మరియు సమగ్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన డీసీసీ మరియు డిఎల్ఆర్సీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రైతులకు పంట పెట్టుబడి కోసం అవసరమైన పంట రుణాలు మరియు షార్ట్ టర్మ్ రుణాల మంజూరులో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలన్నారు. రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా బ్యాంకర్లే చొరవ చూపాలని సూచించారు. పీఎం స్వనిధి, పీఎం సురక్షా బీమా, జీవన్ జ్యోతి వంటి కేంద్ర పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమల్లోనూ బ్యాంకులు 100% లక్ష్యాలు సాధించాలని స్పష్టం చేశారు. జిల్లాలో మరిన్ని బ్యాంక్ శాఖల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకులు మరియు ఏటీఎంల వద్ద సెక్యూరిటీ వ్యవస్థను మరింత ఆధునీకరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. అలారంలు, సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 19న జరగనున్న శోభాకృత నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17వ తేదీ మంగళవారం కోయిలెల్వా తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సాధారణంగా ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి ప్రధాన పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గర్భాలయం నుంచి బంగారు వాకిలి వరకు ఆలయ ప్రాంగణం అంతటిని సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో శుద్ధి చేస్తారు. కోయిలెల్వా తిరుమంజనం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. దీనివల్ల మార్చి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఉగాది ఆస్థాన సందర్భంగా కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి. దీంతో మార్చి 18న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తాను బాధ్యత వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపు కోసం శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదన చేశారు. పంచాయతీరాజ్ శాఖలో 15,485 కోట్ల బడ్జెట్ల గ్రాంట్ల కోసం ప్రతిపాదన చేయగా, గ్రామీణాభివృద్ధి శాఖ కోసం 11,217 కోట్ల గ్రాంట్లు, అటవీ సైన్స్ అండ్ శాఖలో 713 కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం ప్రతిపాదన చేశారు. అధ్యక్ష, 26-27 సంవత్సరానికి గాను పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ చెందిన వివిధ కార్యక్రమాల కొరకు మొత్తం 713,88,34,000 మంజూరు చేయాలని కోరుతూ నేను డిమాండ్ నెంబర్ 29ని సభలో ప్రవేశపెడతాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.